అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా ప్రశ్నలు సమాధానాలన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే చమ్మక్ చంద్ర గారు, మీరు ఇందాక నుంచి ఎప్పుడు మైక్ వస్తుందని ఎదురు చూస్తున్నట్టు మీ కళ్ళజోళ్ళ నుంచి నాకు కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. సో యా, మీరు కూడా ఆల్రెడీ ఇందాక బ్లాక్ కలర్ బియర్డ్తో వచ్చారు, ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ అయిపోయింది. ఇంకా ఎక్కువ వెయిట్ చేయించదలుచుకోలేదు. మీరు కూడా నాతో పాటు రండి. అండ్ కమల్ గారు, మీరు కూడా నాతో పాటు రండి. ఇమాన్యుయల్ ఆశగా స్టేజ్ వైపుకే చూస్తున్నారు, మీకు తెలుస్తుంది మీ ఎక్స్ప్రెషన్స్. మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్కి. యా, చమ్మక్ చంద్ర గారిని, చిత్రం శ్రీను గారిని పైకి రావాలండి. మీరు జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు స్టేజ్ మీదకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కమల్ గారు, సో యా, కమల్ గారు ఫస్ట్. కరణ్ గారు, మహిపాల్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఏంటంటే మైక్ మాట్లాడండి, ఎవరు మాట్లాడినా తర్వాత మాట్లాడాల్సిందే. ఎలాగో చిత్రం శ్రీని గారు మీరే మొదలు పెట్టండి. ఏమ్మా ఇక్కడ సెలబ్రిటీ హలో, ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు. ఏమ్మా హలో తమ్ముడు, హలో, ఎవరు సెలబ్రిటీ మాట్లాడుతా? హలో ఏమ్మా, అసలు అసలు శివగారు, ఐ జస్ట్ వేర్ మై టోన్ జీన్స్. వాట్ ఈస్ ఓకే ఓకే ఓకే, ఇది చాలా అండి మర్యాద మీకు. చాలు చాలు, అయితే మాట్లాడేయండి. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన బ్రహ్మానందం గారికి అండ్ గణేష్ గారికి, ఆలి అన్నకి, పృథ్వీ గారికి, శివాజీ గారికి, లయ గారికి, అందరికి కూడా నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అయితే ఈ సినిమా యాక్చువల్గా ఈటీవీ విన్లో రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాము. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం. శివాజీ గారు అందరం చాలామంది చూసాం. సో ఆ రోజు ఏమనిపించింది నాకు, అంటే ఇంత మంచి సినిమా, అంటే ఈటీవీ విన్ కూడా చాలా మంచి ప్లాట్ఫార్మే, కానీ బాగా థ్రిల్లింగ్గా ఉంది సినిమా. ఈ థియేటర్కి వస్తే బాగుంటుందేమో అని లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను శివాజీ గారితో షేర్ చేసుకున్నాను, ఆయన కూడా షేర్ చేసుకున్నారు, అందరం అలా అనుకున్నాము. సో నిజంగా ఎలా అంటే అందరూ అనుకోవటం వల్ల జరిగిందో అదే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా. సో అలాగా ఈ సినిమా థియేటర్కి రావడం చాలా హ్యాపీ. దీనికి నిజంగా ముందుకు రావటం వంశీ గారు అండ్ బన్నీవాసు గారు. వంశీ గారు లేరా? సో నిజంగా ఎందుకంటే బన్నీవాసు గారు, వంశీ గారు చాలా సినిమాలు చాలా సినిమాలు, చాలా మంచి సినిమాలు మీ ద్వారా సార్, చాలా మంచి సినిమాలు మీ ద్వారా, వంశీ గారు మీ ద్వారా చాలా మంచి సినిమాలు అయ్యో జనాలకి. ఆయన వెళ్ళిపోయేలా ఉన్నారండి. అరే మాట్లాడొద్దా? అరే అమ్మాయి దేనికి పిలిచారు? కంటెంట్ ఇగిలిపోతే కంటెంట్ ఇవ్వమంటారు, కంటెంట్ ఇస్తేనేమో వద్దంటారు. నాకు సంబంధం లేదండి దీనికి. సరే, నిజంగా చాలా గొప్ప విషయం సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ వారికి, అలాగే నాకు ఈ సినిమాలో మంచిగా యాక్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న చాలా థ్యాంక్ యూ. ఇది మాత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడో ఒకటి కోరుకుంటా, శివాజీ గారు ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటే చాలామందికి పనిస్తారు, అలా చాలామందికి ఇచ్చారు. నేను చూసా, చాలామంది డైరెక్టర్లు వచ్చారు, చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు. సో మీరు ఎప్పుడు ఇలా బిజీగా ఉండాలన్నా. థ్యాంక్ యూ అన్న. అయ్యో అదేంటన్నా, మీకు పనిచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 6వ తారీఖు రోజు థియేటర్లో మీ ముందుకు వస్తుంది. సో ఈ సినిమా చూసి ఈ హోల్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూని మీరు బ్లెస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ అయిపోయిందండి. ఓకే, క్విక్ ఇంకేమైనా యాడ్ చేయాలా? కాదు, స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది క్విక్ స్పీచ్, ర్యాపిడ్ ఫైర్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. క్విక్గా ఫినిష్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టేజ్ మీద రాకముందు చెప్పాలి, వచ్చిన తర్వాత ఓకే. మీ స్పీచ్ని మేము ఏమీ అడ్డుకోలేదు కదండి. యా, థ్యాంక్ యూ చిత్రం శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, క్విక్గా అండి, చాలా క్విక్గా రెడీ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని, పాయా విందుకు విచ్చేసిన మీడియా మిత్రుల పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా అన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం పెద్దన్న, థ్యాంక్స్ ఏ మిలియన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఈ సినిమా నేను చూసి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అన్న నేను సినిమా చూశాను, బ్రహ్మానందం అన్న ఈ సినిమా చూసి 2 విషయాలు చెప్తానా. శివాజీ, లయ
ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. దానికి నిదర్శనమే అదిరిందయ చందం, టాటా బిర్లా, మిస్సమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇది 4వ హిట్గా రాబోతుందనేది నేను సినిమా చూసి బలంగా చెప్పగలను. ఇది జరగడం తథ్యం. ఇది కాకుండా అన్న శివాజీ యొక్క, ఎందుకంటే నా 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 బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, నా ప్రాణ స్నేహితుడు శివాజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే, ఆయనకున్న డెడికేషన్, ఆ కీన్ పల్సేటింగ్ డిజైర్ వల్ల శివాజీ 2.0 ఏంటో మనం చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ విత్ 90s, ఇట్స్ గోయింగ్ విత్ కోర్ట్, నౌ రీసెంట్లీ దండోరా. ఇప్పుడు ఈ సినిమాతో ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి 6th. లెట్స్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ డైరెక్షన్ చేసిన, ఫస్ట్ టైం చేసిన సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కెమెరామ్యాన్ రిత్విక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయ గారు, ఒక్క మాట చెప్పాల్సి వస్తుంది. మీరు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఈ సినిమాకి మీరు పడ్డ 10 times ఎక్కువ కష్టం మేము దగ్గరుండి చూసాము. వీ ఆల్ లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ 2.0లో మీరు యూ విల్ కంటిన్యూ ఫర్ 20 more years టు గో. అండ్ గణేష్ అన్న, మీరు ఈ సాంగ్ చేసి ఈ సినిమాకు ఒక వాల్యూ ఇచ్చారు. ఇది అద్భుతం అన్న. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఐ లవ్ శివాజీ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్విక్గా మాట్లాడడానికి క్విక్గా మన ముందుకి మహిపల్, తెలుసు కదా కండిషన్స్ అప్లై అని. క్విక్ స్పీచ్ లేదండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. అయిపోయిందా ఇంత క్విక్గా? ఓకే, సారీ. గుడ్ ఈవినింగ్ అండి. అంతే, ఇక్కడ బ్రహ్మానందం గారిని చూడగానే కొంచెం టెన్షన్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకంలో ఆయన కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది నాకు ఫస్ట్. సార్ కొట్టారు సార్, క్యారెక్టర్. యా యా లయ మ్యామ్, చిన్నప్పుడు మహిపాల్ జబ్ మై పేట్ మే తా అక్కడ నుంచి కాదు. అక్కర్లేదు మేడం. మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. తర్వాత నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షాట్, నా బ్యాక్ షాట్, నా సైషన్ నుంచి ఒక షాట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అన్న అన్నాడు, అరే నీ బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే, మేడం చూస్తున్నాను నేను, అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ. ఎలా అన్నా అంటే, అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి, నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకు ఎలా ఉంటుంది రా అన్నాడు. మేడం మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్, నాకు సుధీర్ అన్న ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం, తిడతారు ఇప్పుడు ఇక్కడ. లేదు సార్, చెప్తా సార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ అన్న, సుధీర్ అన్న కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే డెస్పెల్లా హోటల్లో వస్తుంటే నేను మా నాన్న కాల్ చేశారు, ఒక ఫంక్షన్కి వస్తుంటే. ఎక్కడున్నారు అంటే, ఇలా ఫంక్షన్కి వస్తున్నానని చెప్పాను మేడం. అయిపోతుంది మేడం. మీరు మరీ అంత సినిమా కాకుండా ఒక టీజర్లా చెప్పలేరా? కొంచెం అయితే, అరే కొంచెం ఎక్కడైనా టీవీలో వస్తుంది కదరా, కొంచెం ముందు ఎక్కడైనా కూర్చొని నేను అమ్మ చూస్తామన్నారు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజమి చేసి, అరే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, యాక్టర్గా నువ్వు ఎక్కడో చోట ఎప్పుడో కనిపిస్తూనే ఉంటావు, స్టేజ్ మీద ఎక్కడానికి ముందు కూర్చోడానికి పెద్ద టైం పట్టదు నీకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రా, నేను ఉన్నానని కూడా చాలామందికి తెలియదు అంటే నాకు నిజమే కదా అనిపించింది. అలాంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు డైరెక్టర్గా మీ అందరి ముందు నిలబడుతున్నాడు. దట్టు నా బ్రదర్ లాంటి పర్సన్. చాలా గర్వంగా ఉందండి అసలు. అది థ్యాంక్ యూ సార్, మళ్ళీ సార్ మీకే థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అనే పేరు 6వ తారీఖు థియేటర్లోకి వెళ్ళే వరకే గుర్తుంటుంది. బయటకు వచ్చేటప్పటికి శివాజీ, సుధీర్ సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అంతసేపు మాట్లాడేసరికి మాకు అన్యాయం జరిగింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ నా వైపు చూసి. బట్ మీరు మాత్రం క్విక్గా ఫినిష్ చేయాలి కరణ్. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ డార్లింగ్, సో 6th రోజున మూవీ రిలీజ్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు శ్రేయాస్ మీడియా దగ్గర ఎన్ని గిఫ్ట్లు ఉంటే అన్ని గిఫ్ట్లు ఈయనకి ఇచ్చేయండి.
ఇమాన్ ఓకే, చమ్మక్ చంద్ర గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ వచ్చిన గణేష్ అన్నయ్యకి, బ్రహ్మానందం సార్కి, ఆలి అన్నయ్య అందరికీ గుడ్ ఈవినింగ్. పృథ్వీరాజ్ అన్నయ్య అండ్ శివాజీ అన్నయ్య, లయ గారు, విష్ ఆల్ ద బెస్ట్. అన్నయ్య లయ గారి కాంబినేషన్ 4th మూవీ, ఆల్రెడీ 3 ఫిలిం బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా బ్యూటిఫుల్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్యాడింగ్ చూస్తుంటే గురుగారు ఈవి గారి సినిమా గుర్తుకొచ్చింది. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య. నెక్స్ట్ సినిమాతో ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్గా వెళ్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చమ్మక్ చంద్ర గారు. యూర్ ఆల్సో పర్ఫెక్ట్. అండ్ ఇమాన్యుల్, నవ్ యువర్ టర్న్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్, బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్ట్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను. అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర ఆ స్పీచ్గా అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్నీ అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పను నేను. లయ గారు, మీరు మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం మీకు. ఇదే సూపర్. అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మీ క్యారెక్టరైజేషన్ కానీ, మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.